కుంభమేళా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఒక చోట చేరి పవిత్ర స్నానం ఆచరించే తీర్థయాత్ర. ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గొప్ప ఉత్సవం. ప్రాచీన కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయం వెనుక ఒక పురాణ కథ దాగుంది. అదేంటంటే, హిందూ పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిరుకుతారు. ఈ సముద్ర మదనం సమయంలో క్షీరసాగరంలో నుండి అనేక మంది దేవతలు పుట్టుకొచ్చారు. చివరిగా అందరూ ఎదురు చూస్తున్న అమృత కుంభాన్ని పట్టుకుని స్వయంగా ధన్వంతరి భగవానుడు సముద్రం నుండి బయటికి రావటం, ఆ అమృతాన్ని పొందేందుకు దేవతలు, దానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. దీంతో ఆ అమృత కుంభాన్ని రక్షించడానికి దేవతలు విష్ణుమూర్తి సహాయాన్ని కోరారు. అప్పుడు భగవాన్ విష్ణువు మోహిని అవతారాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చూశారు. ఆ సమయంలో అమృత కుంభం నుండి 4 చుక్కలు ఈ భూమిపై 4 ప్రదేశాల్లో పడినట్లు చెప్తారు. ఆ అమృత బిందువులు పడిన ప్రదేశాలే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హరిద్వార్, ప్రయాగ్, నాసిక్, ఉజ్జయిని. ఈ 4 ప్రదేశాలే కుంభమేళా నిర్వహించే అత్యంత పవిత్ర స్థలాలుగా మారాయి. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ 4 ప్రదేశాలలో మాత్రమే జరుగుతుంది. అయితే ఎప్పుడు ఏ నగరంలో కుంభమేళా జరగాలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నిర్ణయించబడుతుంది. ఆ విధంగా చూస్తే గురుగ్రహం మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు హరిద్వార్లో, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో, సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో, మేషరాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్లో కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది భక్తులు పవిత్ర నదుల్లో స్నానం చేసి తమ పాపాలను నివారించుకోవడానికి వస్తారు. ఇక ఈ కుంభమేళా సమయంలో అఘోరాలు, నాగసాధువులు ప్రధాన ఆకర్షణ. అయితే కుంభమేళా అనేది నాగసాధువుల మొదటి పవిత్ర స్నానంతోనే మొదలవుతుంది. కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమాగమం. యునెస్కో కుంభమేళాను ప్రీషియస్ హ్యూమన్ హెరిటేజ్ గా గుర్తించింది. ఇది కేవలం హిందువులకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అన్ని మతాల వారికి కూడా ఆధ్యాత్మికతను పెంచే పండుగ. అందుకే కుంభమేళా పవిత్రత, భక్తి, ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.